కాళ్ళల్లో వాపు రావటము అనేది ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ ఎస్టాబ్లిష్ అయిందనే దానికి సంకేతం. అయితే ఈ కిడ్నీ డిసీజ్‌లు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 2 విధాలుగా ఉంటాయి. ఒకటి కిడ్నీ ఫిల్టర్స్, గ్లోమెరులస్‌కి సంబంధించిన లక్షణాలు. ఇవి యూజువల్‌గా షుగర్ పేషెంట్సు, కొన్ని టైప్స్ ఆఫ్ గ్లోమెరులర్ డిసీజెస్ అంటే జెనెటిక్ డిసీజెస్‌లో గానీ, లేదా బీపీకి సంబంధించిన పేషెంట్స్‌లో గానీ ఈ గ్లోమెరులస్ ఫిల్టర్ ఎఫెక్ట్ అవుతుంది ముందర. ఫిల్టర్ ఎవరిలో అయితే ముందర ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకి కాళ్ళ వాపులు ఎర్లీగా కనపడతాయి. అలా కాకుండా స్టోన్ డిసీజెస్ కానీ, ఇంటర్స్టిషియల్ డిసీజెస్ అంటే కొన్ని ఎండమిక్ నెఫ్రోపతీస్ అలాంటి వాళ్ళలో కాళ్ళ వాపులు అనేది లేట్ స్టేజ్‌లో సింప్టమ్ కావచ్చు. సో కేవలం కాళ్ళ వాపులే కిడ్నీ జబ్బు అని కాదండి. కాళ్ళ వాపులు ఉండటము, నాక్ట్యూరియా అంటే యూజువల్‌గా నార్మల్ పీపుల్ పర్టిక్యులర్లీ యంగ్ పీపుల్ రాత్రి పడుకున్నాక మేబీ ఒక్కసారి యూరిన్ పాస్ చేయడానికి లేస్తారేమో, లేదంటే ఉండదు. అలా కాకుండా రాత్రి పలుమార్లు యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది. లేదా ఫ్రీక్వెన్సీ అంటే ఎవ్రీ 2-3 గంటలకి యూరిన్‌కి వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా నీరసము, దిస్ ఈజ్ బికాజ్ రక్తలేమి ఉంటుంది వాళ్ళకి, ఎనీమియా రక్తం తక్కువ ఉండటం, దానివల్ల నీరసం. యంగ్ పీపుల్‌లో బీపీ 35 ఏళ్ల లోపే బీపీ వచ్చేయడం, ఇవన్నీ కూడా కిడ్నీకి సంబంధించిన లక్షణాలు.